బిగ్ బాస్ వల్ల అసలు జనాలకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ సిపిఐ నారాయణ అని చెప్పేసి అని ఉంటారు. సిపిఐ పార్టీకి సంబంధించి ఆయన డైరెక్ట్గా చేసినటువంటి కామెంట్ అదొక బ్రోతల్ హౌస్ అని చెప్పేసి అని మాట్లాడారు, బహిరంగంగా మాట్లాడారు. మరి అట్లాంటప్పుడు మీరు ఇవన్నీ తెలిసి వై బిగ్ బాస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ చూస్ ఎందుకు చేసుకుందామని అనుకున్నాను అని అంటే గుడ్ క్వశ్చన్. ఎందుకనంటే నేను ఎన్నో ఇయర్స్ ఈ 10 సంవత్సరాల నుంచి స్పెషల్గా నేను ఈ స్పోర్ట్ని ఎంచుకున్నది ఎందుకు, అండ్ ఎంపవరింగ్ ఉమెన్ని నేను చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆ అవేర్నెస్ అయినా ఇది ఏదైతే మిత్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను స్టీరియో టైప్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఎందుకు నేను వెళ్దాము అని అనుకున్నానంటే ఈ షోని చాలామంది చూస్తారు ఆల్ ఓవర్, లైక్ పాన్ ఇండియా లెవెల్లో ఈ షోని చూడడం జరుగుతుంది, రైట్? సో నేను ఈ షో ద్వారా ఇంకా నేను చాలామంది మహిళలని కనెక్ట్ అవ్వచ్చు నేను. సో అందుకని నేను ఈ హౌస్లోకి నేను చూస్ చేసుకున్నాను, వెళ్దాము. ఇంకా చాలామందిని లైక్ జనాలు చూస్తూ ఉంటారు కదా, అది ఎట్లాంటి వాళ్ళైనా ఉండనియండి. సో నా నేను నా రియాలిటీగానే ఉందామని అనుకుంటాను. సో ఈ షో ద్వారా నేను చాలామంది మహిళలని వాళ్ళ దృష్టిలో కూడా, అండ్ లైక్ యూనో ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ ఉంది, మన ఎగ్జిస్ట్ అవుతుంది, ఇండియాలో ఉంది, అండ్ ఎన్నో మెడల్స్ సాధించుకుంది, అండ్ హైదరాబాద్లో తెలంగాణ ఒక గుర్తింపు వస్తుందని ఆశపడ్డారు. అంతే.